గాక. మన మధ్యనున్న జీవనయ్య గారికి సమయం అప్పగిందామండి. పాస్టర్ గారు అమ్మా వందనాలు అయ్యారు. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అంత క్షేమం అండి, దేవుని మహాకృప వల్ల. మంచిదండి. బాగున్నా అయ్యారు విక్టర్ బాబు గారు. అంత క్షేమం అండి. చాలా సంతోషం ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా మరి ప్రభు కృపను బట్టి దేవుణ్ణి స్తుతించటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అని నేను యోచిస్తా ఉన్నాను. మంచిదండి. పూట ఒక మాటను మరి సొలొమోను కీర్తన భాగం కింద ఈ మాట నుంచి ధ్యానం చేద్దాము. 127వ కీర్తన భాగము మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. 127 మొదటి వచనాన్ని. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చిన్న ప్రార్థన చేద్దాం. జీవం కలిగినటువంటి దేవా, నీకే వందనాలు. దీనివందు ఇంత మంచి అవకాశాన్ని అల్పులను అభాగ్యులను దేనికి పనికిరానటువంటి మాకు నీ వాక్యాన్ని నాయన చేత పట్టుకుని నీ వాక్యాన్ని బోధించగలిగినటువంటి కృపనిచ్చినారు. అందును బట్టి వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని విత్తబోతూ ఉండగా మీరే దీవించి మాట్లాడి స్పందించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం చదవబడినటువంటి ఈ సొలొమోను కీర్తన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో మనకు రాస్తూ ఉన్నారు. వారు ఏంటి అంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే. మరి మనకి ఇక్కడ మనకి ఇల్లు అనేది చాలా అవసరం, కాదంటలేదు. కానీ ఈ ఇంటి కోసం ప్రజలమైనటువంటి మనము చాలా కష్టపడతాం కదండి. మరి జూమ్ లో ఉన్నటువంటి బిడలు చాలా మంది ఒకవేళ అద్దింట్లో ఉండొచ్చు, లేకపోతే దేవుని మహాకృపను బట్టి సొంత గృహాలు ఉండొచ్చు. అలాగని చెప్పి అద్దె గృహంలో ఉన్నటువంటి వారము సొంత గృహాలు కట్టుకోలేమా అంటే, దేవుని మహాకృపను బట్టి దేవుడు మన పట్ల కార్యం చేస్తే తప్పక ఒక మంచి ఇల్లును మనం కట్టుకోవడానికి అవకాశం ఉంది. నేను అంటానండి, భూమి మీద ఇల్లు ఉండటం అనేది చాలా మంచిదే. కానీ మనకు పరలోక రాజ్యంలో కూడా ఏముండాలంటే ఒక ఇల్లు అనేది ఉండాలి. ఈ ఇంటి కోసం చూడండి, ఒక కొత్తగా గృహాన్ని ఎప్పుడైతే మనం నిర్మించుకుంటామో అప్పుడు ఆ ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉంటాం. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామంటే, అసలు పెయింట్ విషయంలో కానీ, ఏమండి, చేసుకున్నటువంటి పైన హాల్ టెక్కలు కానీ, కింద టైల్స్ కానీ అన్ని కూడా మంచి మంచివి. అంటే మనం చూసి అనేక మంది ఏం చేయాలంటే ఇన్స్పైర్ అవ్వాలని, మనం చూసి చాలా మంది ఇలాంటివి మరి ఏర్పాటు చేసుకుని ఎంచుకోవాలని చెప్పి మనము చాలా సందర్భాల్లో ఒక రిచ్ ఫ్యామిలీ లాగా మనం ఉండాలి అని అనుకుంటాం. తప్పేం కాదు, దేవుని మహాకృప వల్ల ఉండొచ్చు. ఆ విషయంలో మనం ఏం చేస్తామంటే, చిన్న పిల్లలు మనం ఏం చేయమంటే కనీసం పెయింట్ మనం వాళ్ళని ఏం చేయలేమండి, పట్టుకున్నా ఊరుకోవాలి. గోడ మీద చెయ్యేసినా లేకపోతే ఏదైనా పాడు చేసినా మనం ఏం చేయమంటే ఊరుకోం. చూడండి, చిన్నపిల్లలు చాలా మందికి ఆ గోడను చూసేసరికి వాళ్ళకి ఏం కలిగిద్దంటే, వాళ్ళకి నేర్చుకున్నటువంటి ఏబిసిడీలు, వాళ్ళు నేర్చుకున్నటువంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠం వాళ్ళు ఏం చేస్తారంటే గోడ మీద రాసేస్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ దుక్కున్న పిల్లలు ఏం చేస్తారు,
ఏం చేస్తారండి, ఎందుకో ఆ కాపీ చేస్తారు. బొమ్మకి ఆ ఆ పెయింట్ చూడంగానే దాని మీద ఏదో ఒకటి రాయాలని అనిపిస్తుందేమో. ఆటోమేటిక్గా మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆ గోడల మీద వాటి మీద పిల్లలు ఏం చేస్తారండి, పెయింట్ చేతులతో పెన్సిల్తో ఆటోమేటిక్గా రాచేస్తారు. అప్పుడు మనం మహా అయితే దాన్ని ఒక సంవత్సరమో 2 సంవత్సరములో జాగ్రత్తగా చూస్తాము. 3వ సంవత్సరం వచ్చేసరికి మనం ఏమంటామంటే, బాబు రే నేను నీతో ఏడలేను గాని నీ బాధ నువ్వు పడు పడు. అని చెప్పి మనమే వాళ్ళకి ఏమి ఇస్తామంటే పెన్సిల్ ఇచ్చి వేసుకో బొమ్మ, ఏ బొమ్మ వేసుకుంటావు వేసుకో అని చెప్పి మనమే ఏం చేస్తామంటే ఇసుకుపోయి వాళ్ళని ఏం చేస్తామంటే వదిలేస్తాం. ఏ ఇంటి కోసం? భూమి మీద ఉన్నటువంటి మనం నిర్మించుకున్నటువంటి ఇంటి కోసం ప్రయాసపడినటువంటి మనము, కష్టపడినటువంటి మనము ఒక చిన్న చిన్న పెయింట్లు పోతేనే మనం ఏం చేయలేమంటే తట్టుకోలేము. ఎందుకని? చాలా కష్టపడి మనం ఏం చేసామంటే ఈ గృహాన్ని కట్టుకున్నాం. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం, చూడండి. ఆయన ఏమంటా ఉన్నాడు? అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. ఆరవ మరియు వచనం. ఆమా అయితే దానికంటే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి దానికంటే మీద నమ్మకంగా ఉన్నాడు. కొంచెం ముందు నుంచి చదువుదాం అమ్మా, ముందు నుంచి. 5 ఆరో అండి. వచనం, ఆరో వచనం కాంచి ఆరో కొంచెం చదువుతుందండి. ముందుకు. చదువుతున్నా. అయితే క్రీస్తు అయితే కుమారుడై ఉండి క్రీస్తు ఆ కుమారుడై ఉండి ఆ ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును నిరీక్షణ వలన ఉత్సాహమును. తొదమట్టుకు మీరు ఈ మాట చదవండి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు భూమి మీద మరి మనము ఈ ఇల్లు కోసం ఎంత మరి బాధపడతా ఉన్నామో, భూమి మీద ఉన్నటువంటి మనము కూడా ఆయన ఇల్లు అయినటువంటి ఈ హృదయం కోసం ఏం చేయాలంటే అంతే బాధపడాలి కదండి, అంతే కష్టపడాలి, అంతే వేదన చెందాలి, అంతే ప్రభు దగ్గర ఏం చేయాలంటే ఏడ్చి ప్రార్థన చేయగలగాలి. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి మన కుటుంబంలో ఆయన ఇల్లుగా వారు ఎంతమంది ఉన్నారు? ఆయన కుటుంబంగా చేర్చబడిన వారు ఎంతమంది ఉన్నారంటే మనం అంటాం చాలా తక్కువగానే ఉన్నాం. ఎందుకంటే మరి ఎవరి భక్తి వారిని ఏం చేస్తుందంటే పరమునకు నడిపిస్తుంది. ఒకరి భక్తి ఒకరిని ఏం చేయదంటే దేవుడి దగ్గరికి చేర్చదు. కాబట్టి మన కుటుంబం విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో మన పాత్ర చాలా ఉన్నతంగా ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి ఇంటికి వచ్చారు. మరియమ్మ గారి ఇంటికి వచ్చారంటే ఆటోమేటిక్గా ఎవరింటికి వచ్చినట్టు? మార్తమ్మ గారి ఇంటికి కూడా వచ్చినట్టే. తరచుగా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్యకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ మార్గంగా వెళ్తున్నప్పుడు వారిని, లాజర్ అంటే యేసయ్యకు బాగా ఇష్టం. ఆ మంచి మనస్సును బట్టి వారు వారింటికి తరచూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా మార్తమ్మ ఎలా ఉండేదంటే మరి బిజీ షెడ్యూల్లో ఉంటా ఉండేది. కానీ మరియ మాత్రం ఏం చేసేది? యేసయ్య పాదాలు పట్టుకుని దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన ఇల్లుగా ఆమె ఏం చేయబడిందంటే మార్చబడింది. మరి అందరూ కూడా కట్టబడినటువంటి ఒకే ఇంటిలో ఉన్నారు కానీ అందరూ ఆయన ఇల్లుగా మార్చబడలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలి. ఆయన ఇంటిలో ఉన్నటువంటి మరియ మాత్రమే ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చుని నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈ పూట, నా యేసయ్య నాతో ఏం మాట్లాడితే నేను బలాన్ని పొందుకుంటాను, శక్తిని చెప్పి తన హృదయం అంతా కూడా ఎవరి వైపుకు తెరిచి ఉంచిందంటే యేసయ్య మాట్లాడే ప్రతి మాట కొరకు తన హృదయాన్ని అప్పగించింది. అప్పుడు యేసయ్య ఆమె హృదయానికి ఏమైతే కావాలో
అవన్నీ కూడా బోధించారు, బలపరిచారు. ఈ రాత్రి అంటున్నాను, తెల్లవారుజామున మనము కూడా ఆయన ఇల్లులాగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఆయన ఇల్లులాగా మనం ఎప్పుడైతే మారిపోతామో, ఇప్పుడు చూడండి, మన ఇంటిలో మనకేముంటది, ఎక్కడ ఏ స్వేచ్ఛ. వస్తువు ఉంటుందో, ఎక్కడ ఏ వస్తువు మనం పెట్టామో, ఎక్కడ ఏ వస్తువు ఏమైనా అమర్చి ఏమైనా జాగ్రత్త పరిచయం అనేది ఎవరి ఇల్లు గురించి వారికి పూర్తిగా తెలుస్తుంది. చూడండి, ఎవరైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వారిని మనం అడుగుతాం కదండి, అమ్మా వాటర్ ఎక్కడ ఉన్నాయండి, అమ్మా పలానా ప్లేస్ ఎక్కడ ఉందని అడుగుతాం. అంటే మనకు తెలియదు ఆ ఇల్లు గురించి. కానీ నీ ఇల్లు గురించి, నీ గురించి ఎవరికి తెలుసు అంటే దేవాది దేవునికి తెలుసు. ఈ తెల్లవారుజామున వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచన చేయగలగాలి. భూమి మీద ఇల్లు ఎవరో ఒకరి ద్వారా ఏం చేయబడతా ఉందంటే కట్టబడతా ఉంది. కట్టబడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రయాసంతో కూడా వ్యర్థమే. కానీ ఈ ఇల్లు ఎవరితో కట్టబడాలంటే జీవం కలిగినటువంటి దేవుడితో కట్టబడితే, నీవే ఒక ఇల్లులాగా మార్చబడితే నీ జీవితం ఎలా ఉంటుందో దేవుడు పద్మాస్తు దీపంలో ఉన్నటువంటి యోహాను గారు రాస్తా ఉన్నారు. చూద్దామండి. ప్రకటన గ్రంథంలో నుంచి కూడా ఆ మాటను నేను మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ఆయన ఏమని అంటున్నాడో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని తెరిచి మనం చూడగలిగితే అక్కడ కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఫస్ట్ నుంచి ఎన్ని అధ్యాయం అండి? చూడండి, చెప్తున్నాను. ఆమా 21:3 చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారితో కాపురముండెను. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఓకేనండి. ఇక్కడ మరి యోహాను గారు చెప్పినట్లుగా ప్రభువారే మనకి ఎలాగున్నారని చెప్తుందంటే బైబిల్, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది కదండి. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? మనుషులతో కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నివాసం చేయాలనుకుంటున్నాడు. అంటే ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మనమే ఏం చేయాలంటే ఒక ఇల్లులాగా మార్చబడాలి. ఆయన వారితో కాపురముండెను అంటే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. వారాయన ప్రజలై యుందురు. చూసారా అండి, ఇక్కడ 3 మాటలు కనబడతా ఉన్నాయి. ఒకటి నివాసం ఉండడానికి, రెండోది కాపురం ఉండడానికి, మూడోది వారి ప్రజలై ఉండడానికి దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. చూసారా అండి, అంటే దేవుడు అన్ని విషయాలలో కూడా మనతో నివాసము చేయటానికి ఇష్టపడతాం. అందుకని అనుకుంటా ఆయన పరమును విడిచి, పరదేశుని విడిచి, పవిత్రులుగా లేనటువంటి మన జీవితాలలో అర్హులము కానటువంటి మన బ్రతుకులను దేవుడు ఎలాగ మార్చారంటే ఒక విలువైనటువంటి పాత్రలుగా, విలువైనటువంటి పనిముట్లుగా మార్చారు. మనం ఒక్కసారి మన జీవితం గురించి వెనక్కెళ్ళండి ఒకసారి. మనమే గాని ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ను చేత్తో పట్టుకోకుండా ఉండడం అయితే అసలు మన పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి మీరు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం వెనక్కిళ్ళి ఆలోచన చేయగలిగితే అసలు ఇది మన చేతిలో ఉంది కనుక నాకు ఇంత విలువ వచ్చింది. పరిశుద్ధమైనటువంటి గ్రంథము, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశాలు నాలో దేవుడు కలుగు చేశాడు గనుక నాలో ఇంత మార్పు అనేది కలిగింది. ఎందుకు కలిగింది మార్పు? ఆయన మనతో ఏం చేస్తూ ఉన్నాడంటే నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన మనలో ఉండి మనతో ఆయన ఏం చేస్తున్నాడు? కాపురం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనము వారు ప్రజలై ఉండడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కృప చూపిస్తా ఉన్నాడు. ఈ
ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన మనతో నివాసము చేయడానికి కారణం కూడా చెప్తాను, వినండి. మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక మంచి పట్టణం గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే 10వ వచనాన్ని, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన ఎత్తైన గొప్ప గొప్ప పర్వతం పర్వతం మీదకి మీదకి కొనిపోయి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే మహిమగలది. పరలోకమందున్న చదవండి. దేవుని ఆ యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఆ చూసారా అండి, ఆత్మవశులునై ఏమండి నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలగా పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దర్శనం చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎత్తైన స్థలములో నుంచి, ఒక గొప్ప పర్వతములో నుంచి యెరూషలేము అను పరిశుద్ధ దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగుట ఆయన ఏం చేస్తా ఉన్నాడంట, కళ్ళారా చూస్తా ఉన్నాడంటండి. ఇంకా అక్కడ ఆ ప్రాంతానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి, ఉన్నతమైనటువంటి మరి ఆభరణాలతో అది ఏం చేయబడిందంటే పొదగబడిందంట. చూద్దామా అండి, దాని చూడండి. అందలి వెలుగు ఆ, దగదగ ఆ, మరియు సూర్యకాంతము వంటి అమూల్య ఆ, రత్నములను పోలి ఉన్నది. ఆ. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. 10వ వచనం కానీ చదవండి. ఆ ఆ పట్టణ ప్రాకారములు 12 పునాదులు గలది. ఆ పునాదులపై గొర్రెపిల్ల యొక్క సన్నిధులు, అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము దాని గుమ్మముల ప్రాకారము కొలుసుటకై నాతో మాట్లాడువాడు వాని యొద్ద నుండి బంగారు కొలకర్ర ఉండిన ఆ పట్టణము చచ్చిపోయినది. దాని పొడుగు దాని వెడల్పు సమానం. అతడు ఆ కర్రతో ఆ పట్టణము కొలవుగా దాని కొలత 750 కొలుసులైనను. 18వ వచనం, ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడును, శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారము పునాదులు ఏమండి అమూల్యమైన నానా విధములైన అలంకరింపబడి ఉండును. మొదట పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణం గల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. అంటే ఇంచుమించు ఆ పట్టణానికి వాడినటువంటి పనిముట్లు చాలా యోగ్యమైనటువంటివి. ఎవరి కోసమండి? మన కోసం, నా ఇప్పుడు కోసమేనండి. మనమే ఒక ఇల్లుగా మార్చబడాలని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు. ఆయన మనతో నివాసం చేస్తా ఉన్నారు. ఆ నివాసం చేస్తున్నటువంటి దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పట్టణానికి చేరుకోవాలంటే మనము ఆయన ఇల్లుగా మార్చబడాలి. ఆయన ఇల్లుగా మనం మార్చబడాలంటే చాలా అర్హతలు మనం ఏం చేయాలంటే భూమి మీద పొందుకోవాలి. అలా పొందుకుంటే ఇప్పుడు మనం బంగారపు పట్టణం మీద మనం ఏం చేస్తామంటే కాలు పెట్టడానికి యోగ్యులము అని ఉందండి. ఈ బంగారపు పట్టణంలోనికి ఈ కెంపు ఏమండి ప్రాకారములు, అమూల్యమైన నానా విధములైనటువంటి ఏమండి రకరకాలు రంగులు కలిగినటువంటి ఆ రాళ్లతో కట్టబడినటువంటి విలువైన పట్టణము, విలువైనటువంటి ప్రాకారముల ద్వారా కట్టబడుతున్నటువంటి ఆ యెరూషలేము అనగా పరలోక పట్టణానికి నీవు నేను చేర్చబడాలి అంటే భూమి మీద ప్రయాస అంతా కూడా వ్యర్థమని మనం తెలుసుకోవాలి. భూమి మీద పడుతున్నటువంటి ప్రయాస అంతా వ్యర్థమే. ఒక ఇల్లును కట్టుకున్న ఒక ఆయన అన్నాడండి, ఇది అద్దె ఇల్లు. ఏది అద్దిల్లు? మనం ఎంత బాగా కట్టుకున్నా, ఎంత ఉన్నతంగా కట్టుకున్నా, ఏమండి ఒక్కొక్క గదికి ఒక్కొక్క ఏసీ, ఏమండి ఎన్ని విధాలుగా ఏర్పాటు చేసుకున్నా మనందరం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఇల్లును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇల్లును కూడా తీసుకెళ్ళిపోండి అంటే ఈ పాటికి ఎంతమంది తీసుకెళ్తురో ఇల్లుని. కానీ అవకాశం లేదండి. మనం వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజున. అసలు ప్రభువు నమ్ముకున్నటువంటి వారే పూర్తిగా పరలోక రాజ్యానికి వెళ్తారని గ్యారంటీ లేనటువంటి దేవుని సేవకులు ఉన్నారు. ఏమండి విశ్వాసులు అంతకంతగా
ఏమైపోతా ఉన్నారంటే దిగజారిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. నేను అంటాను ఈ తెల్లవారుజామున మనమే ఆయన ఇల్లుగా మార్చబడుతున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకేం చేస్తా ఉన్నారంటే ఏర్పాటు చేస్తా ఉన్నా. ఆయన బిడ్డలుగా ఉన్నాము గనుక, ఆయన కుమార్తెలుగా ఉన్నాము గనుక, ఆయన మన కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నివాసములను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ దినమున ఈ తెల్లవారుజామున మనం కూడా మంచి మనసుతో ఆలోచన చేద్దాం. మనమే ఆయన ఇల్లుగా మార్చబడదాం. కట్టబడుతున్నటువంటి ఈ ఇల్లు ఒకానొక సమయంలో శిథిలమైపోద్ది. కానీ ఈ ఇల్లు ఏం చేయకూడదంటే శిథిలం అవ్వకూడదు. యేసయ్య ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలంటే మన ఇల్లును కట్టుకుంటూనే ఉండాలి. ఈ ఇంటి ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇల్లు కొద్ది మందికి ఏమిస్తుందంటే నివాసం ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఈ హృదయం అనే విల్లు అనేక మందిని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. అనేక మందిని మరి ఇల్లులాగా కట్టడానికి అవకాశం ఉంది. ఈ తెల్లవారుజామున ఆలోచన చేయండి. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ బాధలు, ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది అని అనుకుంటున్నావేమో. ఏం భయపడక్కర్లేదు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ప్రాకారములలో ఎత్తైనటువంటి కొండ మీద దేవుడు నీకు నివాసం ఏం చేస్తా ఉన్నారండి, ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ నివాసం కోసం మనం ప్రయత్నం చేయగలిగితే మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదకరంగా, మేలుకరంగా నడిపిస్తారు. అలాంటి దైవికమైనటువంటి కార్యములు ఈ తెల్లవారుజామున మనస్ఫూర్తిగా మనం పొందుకుందాము. అట్టి దీవెనలతో ఈ తెల్లవారుజామున ప్రభు కొరకు మనం ఏం చేద్దామంటే ఎదురు చూద్దాం. మరొక మాది మీకు, మీ కుటుంబాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రియులు సంజయ్ గారికి, విక్టర్ బ్రదర్ బాబు గారికి, ఇంకా సంఘం ఇంకా కలిసి ఉన్నటువంటి మరి సహవాస బృందానికి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన దేవనయ్య గారికి వందనాలండి. మరి ఈ లోకంలో ఇల్లు శాశ్వతం కాదని, పరలోక రాజ్యంలో ఇల్లు మనకు శాశ్వతని చక్కగా వివరించిన అయ్యగారికి వందనాలు. వాక్య నిమిత్తం మన మధ్యలో జేపీ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం తీసుకుందామండి. మా తండ్రి, మా ప్రభు, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు శ్రేష్టమైనటువంటి మీ జీవం కలిగినటువంటి మాటలు విన్నాం నాయన. మా తండ్రి, ఈ భూమి మీద మా తండ్రి మేము కట్టించినటువంటి ఇళ్ళు మా ప్రభు ప్రయాసంతో కూడుకున్నవని మా ప్రభు, ఇది అస్థిరమైనటువంటి నివాసాలు కాబట్టి మా ప్రభు ఏదో ఒక రోజున పాడైపోతాయని మా ప్రభు తెలుసుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, మీ యొక్క ఇంటి మీద క్రీస్తు నమ్మకంగా ఉండి పనిచేసినటువంటి పరిస్థితిని మేము చూసాం నాయన. అలాగే మోషే గారు మీ ఇల్లంతట్లో నమ్మకంగా ఉండి పనిచేసినటువంటి పరిస్థితిని మా ప్రభు చూస్తున్నాం నాయన. మా ప్రభు ధైర్యం, నిరీక్షణ, ఉత్సాహం చివరి మట్టుకు మా ప్రభు మా జీవితాలు కలిగి ఉన్నప్పుడు మా ప్రభు మీరే మా యొక్క ఇంటిగా ఉంటూ ఉన్నారని మా ప్రభు తెలుసుకుంటున్నాం నాయన. మా యొక్క నివాసము మా ప్రభు మీ స్థిరమైన పట్టణంలో మా ప్రభ ఉండులాగా మా ప్రభ మా జీవితాలను సిద్ధపరచండి నాయన. పరలోక పట్టణంలో మా ప్రభ నిత్యమైనటువంటి నివాసంలో మా తండ్రి మేము ఉండేటువంటి విధంగా ఉంచండి నాయన. మా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండి, మాకు దేవుడిగా ఉండి మా ప్రభ మేము చేసేటువంటి ప్రతి పరిస్థితుల్లో మా ప్రభ మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా, మిమ్మల్ని కనపరిచేటువంటి వారంగా, మా హృదయంలో మేము నింపుకొని మా ప్రభ ముందుకు కొనసాగేటువంటి వారంగా మా ప్రభ ఉండినప్పుడు మా తండ్రి, మా కొరకు మీరు నిత్యమైనటువంటి నివాసము పరలోక పట్టణంలో మా ప్రభ మిక్కిలి వెలగల వజ్రాలతోటి, అమూల్యమైన రాళ్లతోటి మా ప్రభ పునాదులు వేసినటువంటి పట్టణంలో మా ప్రభ మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తారని, మా కొరకు ఆ నివాసాన్ని మా ప్రభ ఏర్పాటు చేశారని మా ప్రభ మేము నమ్ముతున్నాం నాయన. ఆ నిత్యమైనటువంటి నివాసంలో మేము ఉండేలాగా మా ప్రభ మా విశ్వాసాన్ని, మా జీవితాన్ని మీకు మా ప్రభ మీ రక్తంలో కడగబడినటువంటి వారంగా మా తండ్రి ప్రతి విధమైన పాపాలు మా ప్రభా ఈ లోకాశలు వదిలించుకొని మా తండ్రి మీ వైపు చూస్తూ ఈ లోకయాత్రను ముగించుకొని మా ప్రభా మీ గృహానికి చేరేటువంటి బాధ్యతను మా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి నాయన. మా తండ్రి, మీరు మాకు దేవుడిగా ఉండండి నాయన. ఉదయకాల సమయంలో మా ప్రభా మనుషులతో కూడా పరలోక పట్టణంలో మా ప్రభ నిత్యమైనటువంటి నివాసంగా మా ప్రభ మేము ఉండలాగిన మా ప్రభు మీరు అనుగ్రహించినటువంటి ఈ జీవవాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి.
మా తండ్రి ఈ వాక్యాన్ని మా ప్రభు మా మధ్య ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించినటువంటి జీవనయ్య గారిని బట్టి వందనాలు తండ్రి. వారిని మీ కృపతో నింపండి నాయన. మీ యొక్క శ్రేష్టమైన మాటలు అనుగ్రహించండి మా ప్రభా. మీరే మా తండ్రి వారి ద్వారా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. వారిని మా ప్రభ మీ కృపతో నింపండి నాయన. మీ ఆత్మతో అభిషేకించి మా ప్రభ మీ యొక్క సేవలు మా ప్రభ విరివిగా వాడుకోండి నాయన. మీ యొక్క మా తండ్రి అనేక ఆత్మలు మీ సన్నిధిలో మా ప్రభ ఏకం చేయబడటానికి మా ప్రభ వారి స్వరాన్ని వాడుకోండి నాయన. వారిని మీ కృపతో నింపండి, బలపరచండి నాయన. మీకే స్తోత్రం 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 తండ్రి. ఈ యొక్క సహవాసంలో మా ప్రభ ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. మీ కృపతో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన. వారి కుటుంబాలను మా ప్రభు దీవెనలతో నింపండి స్వామి. మిమ్మల్ని కలిగిన ప్రతి కుటుంబాన్ని మా ప్రభు ఆశీర్వదించండి ఆయన, దీవించండి ఆయన. మీరు తోడుగా ఉండి నడిపించండి. నిత్యము మా ప్రభు మీ వాక్యంతో మా ప్రభు బలపరచబడి మా తండ్రి మీలో ఫలించేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. మీ కృపలో చేపట్టి నడిపించండి తండ్రి. తోడుగా ఉండి నడిపించండి ఆయన. ఈ ఉదయకాల దీవెనలు మా ప్రభు ప్రతి ఒక్కరిపై కృంభరించమని మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఎవరికన్నా ప్రార్థన అవసరతలు ఉన్నాయమ్మా చెప్తే జీవన్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేస్తారు. ప్రార్థన అవసరతలు ఎవరికన్నా ఉన్నాయా? సంజయ్ గారు పెద్ద కుమార్తె గురించి ప్రార్థన చేయమనండి అయ్యగారిని. గురించి అలాగమ్మా. అమ్మ వందనాలండి. వరలక్ష్మి గారు చెప్పండి. అయితే మా మనవరాలు ఇంటి లోన్ గురించి చూస్తుందండి. ఆ లోన్ దొరికేలాగా మళ్ళీనేమో అద్దెల్లు గురించి కూడా ప్రార్థన చేయమని చెప్తాను. అలాగండి. ఇంకండి హైమావతి గారు పరీక్షల గురించి అమ్మా. అలాగండి. అలాగే ఇంకెవరికి లేవమ్మా? సరే అండి. అయ్యగారు ముగింపు ప్రార్థన చేసినప్పుడు వరలక్ష్మి గారు అలా మనకి అద్దెల్లు దొరకాలంటండి. తర్వాత ఏమో లోన్ కూడా ఇంటి కట్టుకోవడానికి లోన్ తొందరగా వచ్చేలాగా ప్రార్థనలు పెట్టండి. పెద్ద కుమార్తెకి గర్భఫలం మళ్ళీ దేవుడు గర్భాన్ని ఇచ్చేలాగా ప్రార్థనలు పెట్టండి. హైమావతి గారు అబ్బాయి 28వ తారీఖున ఎగ్జామ్ రాస్తున్నాడండి. ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చేలాగా ప్రార్థనలు పెట్టి ముగింపు ప్రార్థన చేసేసి ఆశీర్వాదించండి అయ్యగారు. ఓకేనండి. జీవం కలిగినటువంటి దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. మరి ఈ విలువైనటువంటి సమయాన్ని నాయన మీ కొరకు ఉపయోగించడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైనటువంటి కృపణను బట్టి వందనాలు, స్తోత్రాలు. మొదటిగా నాయన ఇంతవరకు మేము అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలు నేర్చుకుని ఉన్నాము. అందుని బట్టి వందనాలు. మొదటిగా సరోజిని వారి యొక్క కుమార్తెను చేతులుగా పూస్తూ ఉన్నాం. నీ బిడ్డను ప్రభువా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని వాక్యం సెలవిస్తా ఉన్నది. అటు రీతిలో ఆ కుమార్తెను మీరు బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని, ఆ బిడ్డ మీద ఉన్న ప్రతి శాపమును యేసు నామములో కొట్టివేయబడమని, వారి కుటుంబానికి సంతోషం, ఆనందము నీ ద్వారా నింపమని అడుగుతూ ఉన్నా. సహాయం ఇచ్చే మూయబడిన ప్రతి ద్వారము నాయన, గర్భఫలము రాకోకుండా నాయన బాధ పెడుతున్న ప్రతి శోధన నీ మాట ద్వారా బయటికి పోవును గాక ఆజ్ఞాపిస్తున్నాను. సహాయం చూపించండి. అలాగే నాయన ప్రియులు వరలక్ష్మి గారి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. తల్లి గారు వారికి ఇచ్చినటువంటి నాయన కుమార్తెకి లోన్ విషయంలో సహాయం చేయండి. అది ఏ అవసరత వారికి కలిగి ఉన్నారో మీరు ఎరిగిన వారిగా ఉన్నారు కనుక అద్భుతం చేయండి నాయన. మరి ముఖ్యంగా వారికి హౌస్, మంచి ఇల్లు కూడా దొరికేటట్లుగా నాయన మీరే కృప చూపించండి. వారితో మాట్లాడండి, వారిని బలపరచండి నాయన. వారిని ఇంకా మీరు ఉన్నతమైనటువంటి కృపలలో భద్రపరచండి. అలాగే నాయన చెప్పబడినటువంటి అహిమతు గారిని బట్టి వందనాలు. వారి కుమారుడు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ లో తండ్రి మంచి రిజల్ట్. వారు ఏ ఎగ్జామ్స్ అయితే వారు పాలు పంపులు పొందుతూ ఉన్నారు, రాయడానికి ఇష్టపడతా ఉన్నారు, అది మీకు ఎరిగిన వారిగా ఉన్నారు. కరుణించండి. చక్కటి రిజల్ట్ను నీ దాసుడు అనుగ్రహించి రాబోతున్న దినాల్లో ఒక మంచి జాబు వారికి మీరు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. విశ్వాసంతో, నమ్మకంతో మేము మీ మీద ఆధారపడి ఉన్నాం. కనికరించండి, కాపాడండి. ఇంకా జూమ్ లో ఉన్న ఇంకా నేను సంజయ్ గారిని, జేపీ గారిని, నాయన ఇంకా విక్టర్ బాబు గారిని, ఇంకా నేను ఎవరైతే ఉన్నారో నాయన వారందరినీ కూడా నాయన పేరు పేరున దీవించండి.
బలపరిచేవారు మీరు, సంరక్షించేవారు మీరు, రక్షించేవారు మీరుగా ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మతో వారిని ఇంకా మీరు బలపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవాది దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యున సహవాసము సన్నిధి ఈ దినమున మనకు, మరి జూమ్ లో ఏర్పాటు చేయబడిన కుటుంబాలకు, ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలకు సదాకాలము తోడైండి నడిపించబడుదురుగాక. ఆమేన్. 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 ఓకే. వందనాలు. అందరికీ